ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మనకి ఈ మాసంలో మార్గశిరం చాలా పవిత్రత అనుకున్నాం కదా. ఈ మాసంలోనే దత్త జయంతి వస్తుంది. మరి దత్తుడి అనుగ్రహం అంత తొందరగా కలగదు అంటూ ఉంటారు. ఆయన మహామాయావి. సో అలాంటి దత్త జయంతి రోజు ఆ దత్తుడి అనుగ్రహం పొందాలి అంటే అసలు ఏ విధంగా మనం పూజా కైంకర్యాలు చేసుకుంటే మంచిది అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? దత్త జయంతి శ్రీపాద వల్లభుడు మనకు ఈ కంచి కొంత దూరం వెళ్తే గానుగాపూర్ ఉందమ్మా. గానుగాపూర్ వెళ్ళి ప్రతి ఒక్క మనిషి దత్తభిక్ష తీసుకొని రావటం చాలా శ్రేయస్కరం. దత్తాత్రేయుడు అని అంటే మహా మాయల మరాఠీ మనిషి కదా, మాయ మరాఠీ అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనిషిని ప్రలోభానికి గురి చేస్తారమ్మా. ఆ ప్రలోభానికి గురయ్యావా నీ జీవితం దేనికి పనికిరాదు. ప్రలోభానికి గురవ్వలేదా నిన్ను వీలు పట్టుకుని నడిపిస్తాడు. ఆయన మాయ అతీతం. ఆయన గురు చరిత్ర, ఆయనకి సంబంధించినటువంటి దత్త చరిత్ర అవి పారాయణ చేస్తూ ఉంటే ఒక మిరాకిల్గా ఎవరో సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర ధారపోస్తారు. డబ్బు అంటే డబ్బు అంటే ఆ కీర్తి ప్రతిష్టలు లాంటివి ధారపోస్తారు. అవి చూసి మనకు కళ్ళు ఎత్తికెక్కినయ్యా. తర్వాత పూర్తయిన తర్వాత మనం చూస్తే కెరా ప్లాట్ఫారం. నువ్వు ఏం చేస్తే నాకెందుకు? నేను చేసేది దత్తుడి అనుగ్రహం కోసం, నీ యొక్క గొప్పతనం కోసం కాదు, నీ యొక్క మన్ననలు పొందడం కోసం కాదు, దత్తుడి యొక్క అనుగ్రహం కోసం నేను చేస్తున్నాను చెప్పి నువ్వు చేసావా, ఆ జన్మాంతము నిన్ను కాపాడతారమ్మా. ఇంకా ఒక మాటగా చెప్పాలంటే శరీరంలో కొన్ని రుగ్మతులు ఉంటూ ఉంటాయి. అంటే ఒక మాటగా చెప్పాలంటే శరీరంలో కొన్ని అంగవైకల్య విధానాలు కొన్ని ఉంటుంటాయి. ఆ అంగవైకల్య విధానంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా దత్తుణ్ణి పరిపూర్ణంగా స్మరిస్తే అంగవైకల్యం పోయిన వాళ్ళు నేను చాలామందిని చూశానమ్మా. దత్తుణ్ణి స్మరించడం వల్ల, ఆయన నామాన్ని స్మరించడం వల్ల అంగవైకల్యం తొలగిన వాళ్ళని, అంటే 100% తొలగిందని చెప్పట్లా, ఉన్నదానికన్నా 75% తొలగిపోయి ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నది అంటే నేను వెంటనే గానుగాపూర్ వెళ్ళమని చెప్తా. గానుగాపూర్ వెళ్ళండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి. వారానికి ఒకరోజు గానుగాపూర్ పెట్టుకోండి. జీవితంలో నిత్య జీవిత విధానంగా వెళ్ళండి, జీవితం మారుతుందని చెప్తా. అంత గొప్ప యోగి. అక్కడికి వెళ్ళి దత్త భిక్ష పెడతారు, అది తినరండి. ఎవడో పెట్టాడు నేను తింటమేటటువంటి ఇగోలకి పోకుండా ఆ దత్త భిక్ష తినండి, దత్త భిక్ష పెట్టిరండి. ఈ రెండు నేను చెప్తా. తెల్లవారుజామున హారతి ఒకటి ఉంటుంది, సాయంత్రం ఒక విధానం ఉంటుంది. ఈ రెండు విధానాలు ఖచ్చితంగా చూసేందుకు వీలుగా వెళ్ళరండి, దోషాలు పోతాయని చెప్తుంటాను. ఎందుకంటే అంత విశేషమైంది. దత్తాత్రేయ 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 తవ చరణం. ఆ ఒక దత్త వైభవం, గురుగీత, దత్త చరిత్ర పారాయణ అనేటువంటిది మనిషిలో వివేకం అనేటువంటిది వృద్ధి చెందుతుందమ్మా. వయస్సు వస్తున్న కొద్దీ మూర్ఖత్వం పెరుగుతుంటుంది మనుషులకి, వివేకాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకు కోల్పోతారంటే తెలియదు వాళ్ళకు కూడా. ఈ యొక్క దత్త చరిత్ర పారాయణ చేయటం వలన దత్తుణ్ణి ఎప్పుడు కూడా తలుచుకుంటుండటం వలన జ్ఞానం పెరుగుతుంది. త్రిమూర్తి స్వరూపం కదమ్మా, జ్ఞానం పెరుగుతుంది, మేధస్సు వృద్ధి చెందుతుంది విపరీతంగా, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ ఆలోచన శక్తి ద్వారా వచ్చేటువంటి వాటిని ఆచరణలో కనుక పెట్టినట్లయితే జీవితం అనేటువంటిది నదీ ప్రవాహము వలె వెళ్తుంది. నిన్ను తిట్టాలో, ఒక మాట అంటే కొట్టాలను తిట్టాలి, ఇటువంటి ఆలోచనలు రావు. క్షమాగుణం అనేటువంటి అన్నింటికన్నా గొప్పది ఆయన ఇస్తాడు. వచ్చి ఒక్క దెబ్బ కొట్టిన ఫోన్లు కొడితే కొట్టాలి అనేటువంటి క్షమాగుణం ఆయన ఇస్తాడు. ఆ క్షమాగుణం ఎంతమందికి వస్తుందమ్మా? కష్టం. 100కి 100 మందికి రాదు. ఒక మాట అంటే 1000 మాటలు అంటాం మనం. అటువంటి క్షమాగుణం అనేటువంటిది ఆయన ఇస్తాడు. ఆ క్షమాగుణం అనేటువంటిది ప్రతి మనిషికి వస్తే మొత్తం ప్రతి మనిషిలో దత్తాత్రేయుడే ఉంటాడు. అప్పుడు కొట్టుకు ఎందుకు చేస్తారు? ఆస్తిపాస్తుల కోసం ఎందుకు తగలబడతారు? ఏ తగాదాలు ఏమీ ఉండవు.
సుఖైకవంతమైన జీవితం ఏర్పడుతుంది ప్రతి మనిషికి కూడా. ఆ దత్తాత్రేయుడు, మనం దత్త జయంతి రోజున దత్తాత్రేయుడు గుర్తొస్తూ ఉంటాడు. ప్రతిరోజు పారాయణ చేయొచ్చు, ప్రతిరోజు పారాయణ చేసుకోవచ్చు. అనసూయ త్రికుమారుడు ఇలా ప్రతిరోజు మనం పారాయణ చేస్తుంటాం. ఆ పారాయణ చేస్తూ 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 ఉంటే ఆయన మనని పరీక్ష పెడుతూ 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 ఉంటాడు. చక్కగా పారాయణ చేస్తూ ఉంటాం ఏ సమస్యలు లేకుండా. పారాయణ పూర్తి అయిపోతున్నప్పుడు మగవాడు పారాయణ చేస్తే ఒక అందమైన స్త్రీ రూపంలో వస్తాడు, విఘ్నం చేస్తాడు. స్త్రీ పారాయణ చేస్తుంటే ఏదో ఒక పురుషుడు రూపంలో వచ్చి వశీకరణానికి పునుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే నీ దృష్టి మళ్ళుతుందా లేదా చెక్ చేస్తారు. సామాన్యమైంది కాదు. ఒక క్షణం నువ్వు ఈరోజు నీ పారాయణ మూసేసి పక్కన పెట్టి ఫలానా చూడగలిగితే నీకు 100 కోట్లు వస్తాయి. ఆఫర్స్ రకరకాలుగా నీ చుట్టూత మొత్తం ప్రలోభాలే, మొత్తం ప్రలోభాలే. పూర్వకాలంలో ఋష్యాదులు తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి ఋష్యాదులు కదా రాక్షసులు తపస్సు చేస్తుంటే ఇంద్ర పదవి కోసం ఎక్కడొస్తాడని చెప్పి రంభా ఊర్వశి మేనకల్ని ఎలా అయితే కనుక వాళ్ళని భంగం చేయడానికి పంపిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఏదో ఒక రూపంలో మొత్తం ఆయన చుట్టూతా మనకు ప్రలోభాలు పెట్టేస్తాడు. దేనికైనా మనం స్పందిస్తామా స్పందించమా అని. దేనికి కూడా స్పందించకుండా మన గ్రంథం మన పారాయణ మనది అని అనుకున్నారా, జీవితకాలం అన్ని నీ వశమవుతాయి. లేదా జీవితకాలం వాటి వశమవుతావు నువ్వు. అయితే హైప్ లేదంటే డౌన్. వాటి వశమయ్యావా నీకు జీవితం లేదు. నీ వశమైనయ్యా నువ్వు ఏం చెప్తావు చేస్తాయి అవి. నీ వశం కావటం గొప్ప, నువ్వు వాటి వశం కావటం కాదు. డబ్బు అనేటువంటిది నీ కంట్రోల్లో ఉండాలి. డబ్బు కంట్రోల్కి నువ్వు వెళ్తున్న పరిస్థితి ఏంటి, వ్యసనాలు వచ్చేస్తాయి నీకు. దీనికి అంటే ఆయన యొక్క చరిత్రలో ఆయన యొక్క గొప్పతనం ఎలా ఉంటుందని చిన్న కథ చెప్పి ముగిస్తా. అంటే అర్థం కావడం కోసం కేవలం ఇది. 2 మనుషులు ఉన్నారు. ఒకతను నీళ్ళలోకి దిగాడు. నీళ్ళ ఒక ప్రవాహానికి నీటి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. అతను కొట్టుకుపోతున్నాడు. ఇంకొకతను దూకి ఆ నీటిని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఈ నదిలో కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడి తీసుకొచ్చాడు. 2 మనుషులేగా. అంటే ఆలోచనకి తొందరపాటుకి, అంటే ఆ నీటి ప్రవాహాన్ని అనుసరించి ఏ రకంగా మనం వెళ్తే నీటిని మనం కంట్రోల్ చేసుకోగలము, అడుగు ఎలా వేయాలనేటువంటి విషయం మనకు తెలియాలి. ఆ విషయం రెండో వ్యక్తికి తెలుసు. మొదటి వ్యక్తి నాకు తెలుసులే అనుకుంటూ దూకాడు, కొట్టుకుపోతున్నాడు. రెండో వ్యక్తి దూకి నీటిని తన కంట్రోల్లోకి తెచ్చుకొని మనిషిని లాక్కొచ్చాడు. అలా ఈ ఒక్క ఏదైతే కనుక ప్రలోభాలన్నీ భగవంతుడు తీసుకొస్తాడో దానికి నువ్వు ప్రలోభం కాకుండా ఆ పారాయణ నువ్వు చేసుకుంటూ వెళ్తే అవన్నీ కూడా నీ కంట్రోల్లో ఉంటాయి. అలా కాకుండా వాటిని నిద్రసి ఒక్కసారి అది వెళ్తే డబ్బు వస్తుంది, ఇది ఇంకేదో బాగుందని చూసావా, వాటి ప్రలోభంలోకి నువ్వు వెళ్ళిపోయి వాటి వశమయ్యావా, బ్రహ్మార్పణ వస్తువు. అంటే మాయని ఛేదించేటువంటి విధానాన్ని దత్తుడిస్తాడు. అది మాయ మనకు ఎండమావులాగా. అక్కడ ఏమీ లేదు, ప్రలోభం మాయ అని హెచ్చరిస్తూనే అక్కడ అందమైంది అటు వెళ్ళు అని చెప్తుంటాడు. రెండు అది అక్కడ ఏమీ లేదు, అటు వెళ్ళొద్దని ఆయన చెప్తాడు. అటు అందమైన జీవితం ఉంది, నువ్వు వెళ్తే నీకు స్వర్గం మొత్తం ఇక్కడే ఉంది, వెళ్ళు అని రెండు ఆయన చెప్తాడు. అంటే నువ్వు మాయలో పడుతున్నావా, ఏమీ లేదు అన్న మాటకి నువ్వు జ్ఞానంలో ఉంటున్నావా అంటే నీకు రెండు ఆయనే పారాయణ చేస్తున్నప్పుడు ఆయన అక్కడ ఏమీ లేదు, ఎండమావలే, నువ్వు అటు వెళ్ళకు, నీ పారాయణ నువ్వు చేసుకో అని చెప్తాడు. అంతలోకే ఈ పారాయణ ఏం చేస్తావు, ఎప్పుడైనా చేయొచ్చు, మళ్ళీ ఇంకోసారైనా పారాయణ చేయొచ్చు, అక్కడ స్వర్గం మిస్ అవుతున్నావు నువ్వు, మళ్ళీ నీకు అటువంటిది రాదు, నీ వయస్సు ఎంత, ఇప్పుడు వయస్సు పెరిగేది కానీ తరిగేది కాదు కదా, వృద్ధాప్యం వస్తుంది నీకు, ముందదేళ్ళు అనుభవించని ఆయన చెప్తాడు. పరీక్ష బాగా పెడతాడు. అయితే పెట్టాడండి. అందుకే నేను దత్తుడయ్యాడు. దత్తుడు అంటే అర్థం ఏంటండి, మీరు దత్తత తీసుకోవడం వేరు, మిమ్మల్ని దత్తత తీసుకోవడం వేరు. అవును, మీరు దత్తత తీసుకుంటే ఒక రకంగా ఉంటాడు, మిమ్మల్ని దత్తత తీసుకుంటే ఇక మీకు తిరిగే ఉంది. అవును, దత్తుడు ఎవరికి దత్తుడో తెలీదు, దత్తుడు. ఓకే, మనల్ని దత్తత తీసుకోవాలి ఆయన. మనల్ని దత్తత తీసుకోవాలంటే ఆ చరిత్ర పారాయణ అనేటువంటిది పరివాహిక ప్రాంతాలతో సంబంధం లేకుండా చేసుకుంటూ వారంలో ఒకరోజు గానుగపురి వెళ్ళగలిగితే దత్తుడు మనల్ని దత్తత తీసుకుంటాడు. ఇక మన జీవితానికి ఇంకేం కావాలమ్మా, అది విధానం. ఓకే గురుగారు, అంటే మామూలుగా మనము దత్త జయంతి ఏదో గురువులని దండం పెట్టేసుకోవటం, పూజ చేసుకోవడం అంతే అనుకుంటాం. సో చాలామందికి నాకు తెలిసి దత్త జయంతి, దత్తుడి యొక్క అంటే రూపం కానీ లేకపోతే పూజా విధానం కానీ ఇది చాలామందికి తెలియదు. సో దత్తుడి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.